హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. బంగ్లాదేశ్లో ఫిబ్రవరిలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో షేక్ హసీనా ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఆ దేశంలో షేక్ హసీనాకు సంబంధించిన అవామీ లీగ్ పార్టీపై బ్యాన్ విధించిన నేపథ్యంలో ఆమె ఎలాగోలా తన ప్రభావాన్ని ఆ దేశంలో చూపించుకోవాలి అని ప్రయత్నాలు పెద్ద ఎత్తున చేస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది. తాజాగా ఆ పార్టీపై బ్యాన్ ఉన్నా సరే ఆ పార్టీ కార్యకర్తల సమావేశంలో షేక్ హసీనా ఒక కీలక ప్రసంగాన్ని చేశారు. ఆమె భారత్లో ఉండగానే ఈ కార్యకర్తలను ఉద్దేశించి ఒక ఆడియో సందేశాన్ని పంపించారు. ఈ ఆడియో సందేశాన్ని కార్యకర్తలు తమ సమావేశంలో వినిపించారు. ఇది ప్రస్తుతం బంగ్లాదేశ్ వ్యాప్తంగా పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. ఈ ఆడియో సందేశంలో మీరంతా కూడా ఎన్నికల్లో పోరాటం చేయాలి, ఖచ్చితంగా నేను లేకపోయినా మీరంతా కూడా నేను ఉన్నట్లుగానే భావించి పోరాటం చేయండి, తద్వారా ఈ బంగ్లాదేశ్లో మన ప్రభావాన్ని చూపించుకుందాం, అప్పుడు మాత్రమే మనం మనుగడలోకి వస్తాం, తద్వారా మన దేశాన్ని కాపాడుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం అధికారంలో ఉన్న మహమ్మద్ యూనస్ ప్రభుత్వం పూర్తిగా అణిచివేతలకు అండ్ క్రూరమైన చర్యలకు దిగుతోంది. ఇలాంటి అరాచక ప్రభుత్వాన్ని మనం గద్దె దింపాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని షేక్ హసీనా ఆ ఆడియో ప్రసంగంలో తేల్చి చెప్పారు. అయితే బంగ్లాదేశ్లో ప్రస్తుతం అవామీ లీగ్ ఎందుకు తన ప్రభావాన్ని చూపించాలని అనుకుంటోంది? ఒకవేళ ఎన్నికల్లో గనక అవామీ లీగ్కు కొద్దో గొప్ప సీట్లు వస్తే భవిష్యత్తు పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇందులోని కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే జనరల్గా బంగ్లాదేశ్లోని పరిస్థితులను చూసుకుంటే ముఖ్యంగా 2024 ఆగస్టులో అక్కడ షేక్ హసీనా ప్రభుత్వాన్ని డీప్ స్టేట్తో పాటు ఇతర విదేశీ శక్తులన్నీ కూడా కుట్ర పని షేక్ హసీనాను గద్దె దింపేశాయి. తద్వారా అమెరికా డీప్ స్టేట్ ప్రతినిధి అయిన మహమ్మద్ యూనస్ను అక్కడ అధికారంలోకి తీసుకువచ్చాయి. అయితే హసీనాను గద్దె దింపేందుకు సరిగ్గా 6 నెలల ముందే ఆమె పార్టీ అక్కడ పూర్తి స్థాయి మెజార్టీతో గెలుపొందింది. 2024 జనవరిలో జరిగిన ఈ ఎన్నికల్లో డీప్ స్టేట్తో పాటు విదేశీ కుట్రలు ఎంతగానో విశ్వ ప్రయత్నాలు చేశాయి. అక్కడ మీడియాతో పాటు అందరినీ కూడా మ్యానిపులేట్ చేయడానికి ప్రయత్నాలు చేశాయి. ఏకంగా ఎలక్షన్ కమిషన్ని అమెరికన్ డీప్ స్టేట్ ట్యాంపరింగ్ చేసేందుకు ప్రయత్నాలు చేసింది. ఇన్ని చేస్తున్న నేపథ్యంలో కూడా షేక్ హసీనా అక్కడ భారీ మెజార్టీతో గెలుపొందారు. అంటే అక్కడ ప్రజా మద్దతు ఆమెకు ఎంత పెద్ద ఎత్తున ఉందో అర్థం చేసుకోవచ్చు. కానీ ఆమెను గద్దె దించడంలో మాత్రం 6 నెలల తర్వాత ఈ విద్యార్థి ఉద్యమాన్ని ఒక సాకుగా చూపి ఆమెను గద్దె దింపే ప్రయత్నాలు చేసింది. ఇందులో సక్సెస్ కూడా అయింది. సో మొత్తంగా చూసుకుంటే అవామీ లీగ్ పార్టీకి ఆ దేశంలో ప్రజా మద్దతు అయితే మెండుగానే ఉంది. కానీ ఆమె ఇప్పుడు ఆ పార్టీపై బ్యాన్ విధించడం ప్రస్తుతం షేక్ హసీనా భారతదేశంలో ఉండటం వల్ల మాత్రమే ఆ దేశంలో ఎన్నికల్లో పోటీ చేయడం అనేది కుదరడం లేదు. కానీ అవామీ లీగ్లో ఎవరైతే పని చేస్తూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా పార్టీ తరపున కాకుండా ఇండిపెండెంట్లుగా పోటీ చేయించే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. వీళ్ళంతా ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా సైతం ఉన్నారు. కొంతమంది అక్కడ ఈ నామినేషన్లు వేస్తున్న తరుణంలో కొంతమందిని ఎలక్షన్ కమిషన్ కావాలని తిరస్కరిస్తున్నా కూడా మరికొంతమంది అయితే నామినేషన్లు వేస్తూ ఉన్నారు. తద్వారా అవామీ లీగ్ పార్టీ పేరు లేకపోయినా కూడా ఈ పార్టీ తరపున కార్యకర్తలంతా అక్కడ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే మహమ్మద్ యూనస్ తాత్కాలిక అధినేత మాత్రమే కాబట్టి ఈ ఎన్నికల తర్వాత ఆయన పాలన అనేది అంతమైపోతుంది. తద్వారా ముఖ్యంగా ఇప్పుడు అక్కడ బిఎన్పి పార్టీకి గెలుపొందే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయనే చెప్పుకోవచ్చు. ఈ బిఎన్పి పార్టీ ప్రస్తుతం మన భారతదేశానికి అండ్ బంగ్లాదేశ్లోని మైనార్టీలకు కాస్త అనుకూలమైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నప్పటికీ ఈ పార్టీ గతంలో ఆ దేశాన్ని పరిపాలించిన సమయంలో మన భారతదేశానికి పూర్తిగా వ్యతిరేక సిద్ధాంతాలనే అవలంబించింది. కాబట్టి భవిష్యత్తులో ఇది అధికారంలోకి వస్తే ఏ విధంగా మలుచుకుంటుంది అన్నది తెలియాల్సి ఉంది. సో ఈ నేపథ్యంలో మన భారత్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఛాన్స్ తీసుకోదలుచుకోలేదు. అందువల్లనే అవామీ లీగ్ను అక్కడ కనీసం మాత్రం ప్రభావితం చూపించిన
కొద్దిమంది ప్రజాప్రతినిధులు గెలుపొందినా కూడా ఖచ్చితంగా మన భారతదేశపు వాణిని వినిపించడానికి అవామీ లీగ్ పార్టీకి సంబంధించిన ఇండిపెండెంట్లను మనం ఉపయోగించుకోవడానికి చాలా వీలవుతుంది. అందువల్లనే అటు మహమ్మద్ యూనస్ నుంచి మన దేశంపై ఎంత వ్యతిరేకత వస్తూ ఉన్నాయి, ఏకంగా ఈశాన్య రాష్ట్రాలను ఈ దేశం నుంచి విడిపిస్తామని చెబుతూ ఉన్నా కూడా మనం షేక్ హసీనాను ఎక్కడా కూడా కట్టడి చేయడం లేదు. ఆమెకు భావ ప్రకటన స్వేచ్ఛ అన్నది మనం కలిగిస్తూ ఉన్నాం. అందువల్లనే ఆమె చాలా స్వేచ్ఛగా ఆ దేశపు ఎన్నికల ప్రచారంలో కూడా తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. మరి వచ్చే ఎన్నికల్లో అవామీ లీగ్ పార్టీ నుంచి పోటీ చేసిన ఇండిపెండెంట్లు ఎంతమంది గెలుపొందుతారు అనే దానిపైనే రెండు దేశాల పరస్పర సంబంధాలు లేదంటే దౌత్య బంధాలు అనేవి ఆధారపడి ఉంటాయని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. మొత్తానికైతే మన భారతదేశం ఆ దేశంలో ప్రభావితం చూపించడానికి ఎంతగా వీలైతే అంతగా ప్రయత్నాలు చేస్తున్నాయనే చెప్పుకోవచ్చు. ఇది భవిష్యత్తులో ఎలాంటి ఫలితాలను ఇస్తుంది అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే. మరి ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.